లేదు. మీకు విషయం తెలుసో తెలియదు. హలో దిస్ ఇస్ హనుమంతరావు, నేను చెప్తున్నా 70 ఏళ్ళ మీద పడితే మంచి మలుపు వస్తుందంట. అక్కడ దాకా ఎందుకంటే మా ఇంట్లో జరిగే ముచ్చట చెప్తాను చూడు. బయట తిరిగి వచ్చిన మా నాయన గారు పడ్డాడు. ఏం నాయన అన్నం తిన్నావా అని అన్న. ఎక్కడరా మీ అమ్మ పెట్టకపోయా అన్నాడు. ఏంటి అమ్మ నాయనకి అన్నం పెట్టలేదంట అంటే ఇప్పుడే తిని మూతు చూసుకొని కూర్చున్నాడు రా అన్నది. ఏంటంటే ఆయన తిన్నామంటే కదా అమ్మ పెట్టిందంటే కదా అంటే మర్చిపోయిన బిడ్డ అన్నాడు. ఎందుకంటే 70 ఏళ్ళ మీద పడ్డాయి. 70 ఏళ్ళ మీద పడ్డాయి కాబట్టి మంచి మలుపు వచ్చింది గల్తీ. రేపు నాకు 70 ఏళ్ళ మీద పడితే నేనేం వాగ్దానాలు చేసినా నేను కూడా మర్చిపోతాను. నన్ను మాత్రం తర్వాత అడుగు. సార్ అంత బాగానే ఉంది కానీ మీ పక్కన ల్యాండ్ ఎవరు కబ్జా చేసినట్ట గుద్దుకున్నారట. ఎవరు మాట్లాడుతున్నారు? ఏ ఛానల్ వాళ్ళు అడిగింది ఇప్పుడు ఈ క్వశ్చన్? ఏం మాట్లాడుతున్నారు? హలో దిస్ హనుమంతరావు, నీ ల్యాండ్ గుంజుకున్నారా? ఎవరు చెప్పినా మీకు? ఏదో మా ఇంటి పక్కన 2 ఖాళీగా ఉన్నాయి కదా తీసుకున్నా కలిసి. ఈ విధంగా హనుమంతరావు గారు మాట్లాడే పద్ధతిని తీసుకుని కూడా మనం సరదాగా తెలియజేసుకోవచ్చు. ఇది పక్కన పెడితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా చాలా కామెడీ వస్తుంటుంది. అది ఎలా ఉంటుందో చూద్దాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు అసెంబ్లీలో ఉన్నప్పుడు చాలా హాట్ గా ఉంటుంది సిచ్యువేషన్. ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ గారు కడిగేస్తాడు చంద్రబాబు, ఏం కడతారు చెప్పాలి, ఈ విధంగా గొడవపడడం మనం అందరం చూస్తూనే ఉంటాం. సో ఇప్పుడు చూడండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక విషయం గురించి చర్చిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు అడ్డపడ్డారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరి మధ్య కౌంటర్స్ ఎలా నడుస్తున్నాయో చూడండి. అధ్యక్ష, ఏసరే మహమ్మారి వ్యాధి చాలా మంది ప్రాణాలు తీసింది. దాన్ని అరికట్టడం కోసమని సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టాం. ఆ పథకం పేరు సైకిల్ బాబు అని పెట్టామన్నారు. సైకిల్ బాబు అనేసరికి వెంటనే చంద్రబాబు గారు కోపం వచ్చేసి ఆయన లేచారు. అధ్యక్ష ఏం మాట్లాడుతున్నారు మీరు? సరిగ్గా మాట్లాడండి. ఏం మాట్లాడుతున్నారు? సూటిగా మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు? నన్నే అంటున్నారు. సైకిల్ అంటే మా గుర్తు, బాబు అంటే చంద్రబాబు, నాకు అంతా అర్థమవుతుంది. సరిగ్గా మాట్లాడాలి, మర్యాదగా ఉండదు ఏమనుకుంటున్నారు అనేసరికి వెంటనే వైఎస్ గారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎక్కడ పడితే అక్కడ పులిరాజా కేసు వస్తే అని పెట్టించావయ్యా. అప్పుడు నాకు అర్థం కాలేదు అనుకున్నావా? పులి అంటే పులివెందరా, రాజంటే రాజశేఖర రెడ్డి కదయ్యా. ఈ విధంగా వైఎస్ గారు, చంద్రబాబు నాయుడు గారు గొడవ పడుతున్నప్పుడు వచ్చే సరదా సన్నివేశాలు తీసుకొని మనం చెప్పుకోవచ్చు. అలాగే మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు ఇందిరా చిత్రంలో చాలా ఫేమస్ అయినటువంటి డైలాగ్, అది ఊరికే ఒక డైలాగ్ చెప్తాను. దాని తర్వాత చక్కటి డ్యాన్స్ కూడా ఉంటుంది. ఆ డ్యాన్స్ లో మీకు అందరి హీరోల స్టెప్స్ చూపిస్తాను. మామూలుగా చిరంజీవి గారు ఒక సినిమాలో డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది మీ అందరికీ తెలుసు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. దయచేసి మీరు అందరూ కూడా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మా మిమిక్రీ కళాకారులకు కొన్ని ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటాయి. వీరు వాయిస్ చెప్పలేదు, వారు వాయిస్ చెప్పారు, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అయితే కొంతమంది కొన్ని వాయిస్లు బాగా దగ్గరగా ఉంటాయి, బాగా చెప్తారు. కొంతమందికి కొన్ని రావు, కొంతమందికి కొన్ని వచ్చినా కూడా అంత పర్ఫెక్ట్ గా రాకపోతే చేయకుండా ఉంటాం. కొంతమంది వచ్చినా కూడా మర్చిపోతూ ఉంటారు కొన్నిసార్లు, సమయం బట్టి, సందర్భాన్ని బట్టి. సో ఇప్పుడు ఒక్కొక్కరి బాడీ లాంగ్వేజ్ ఒక్కొక్క విధంగా ఉంటుంది, వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి చూద్దాం. చిరంజీవి గారు డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది ఇందిరా చిత్రం నుంచి. కావలసిన కళ్ళ ముందుకు వస్తే ఆనందపడ అచ్చరిపోతాడే లేదనుకున్నారా? కసిగోడు కసాయించుకున్నారు, వరసం వరసం మార్చుకోవాలనుకున్నారా? అదే వేరు, అదే పౌరుషం గడగడ కాలిపోవాల్సింది అంటే. ఈ విధంగా మనం చిరంజీవి గారి డైలాగ్ తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి ఈరోజు చూసినట్టయితే చాలా మంది హీరోలు ఉన్నారు, కమెడియన్స్ ఉన్నారు, వాళ్ళ వాయిస్ తీసుకొని మనం సరదాగా చెప్పుకోవచ్చు. అయితే ఇది నెక్స్ట్ ఎంట్రీలో చెప్తానండి. సినిమా యాక్టర్ల వాయిస్ తీసుకొని నెక్స్ట్ ఎంట్రీలో చెప్తాను. సో ఇప్పుడు మటుకు ఓన్లీ రాజకీయ నాయకుల వాయిసెస్ మరి చెప్పాము. సో ఇప్పుడు చూస్తే మనం చాలా మంది సింగర్స్ మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళని తీసుకున్నట్టయితే నాకు బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా. అయితే ఇంకొక ఫ్రెండ్ ఉన్నారండి, ఆయన నేను కలిసి అమెరికాలో ప్రోగ్రామ్ చేద్దామని బయలుదేరినప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ కామెడీ ద్వారా మీకు చెప్తానండి. ఏంటంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆయన కనబడ్డదల్లా తినేశాడు. సో ఆకలి ఇస్తుందని చెప్పేసి కనబడ్డదల్లా తినేసిన తర్వాత స్టమక్ అప్సెట్ అయిపోయింది, పొట్ట చెక్కలు అయిపోయేలా ఉంది పరిస్థితి. పాపం ఆయన చాలా బాధపడుతున్నాడు. కానీ ఆయనకున్న చిన్న ప్రాబ్లం ఏంటంటే
ఆయన ఏది కానీ బాధ వచ్చినా సంతోషం వచ్చినా నోటితో బాధ కలుగుతుంది అని చెప్పాడు, సంతోషం వేసింది అని చెప్పాడు అనమాట. ఎందుకు చెప్పాడంటే ఆయన ఎక్కువ ఎనీ టైం మన ఎవ్రీ మినిట్ కూడా ఆయన ఎప్పుడు చూడు సాధనలో ఉంటాడు, ప్రాక్టీస్ చేస్తుంటాడు మన సాంగ్స్. సో అలాంటప్పుడు మనతో మాట్లాడడం తక్కువ, పాటలు పాడడం ఎక్కువగా వినపడుతూ ఉంటుంది. సపోజ్ ఏమండి బాగున్నారా అని అడగాలనుకోండి, మనం అయితే బాగున్నారా అని అడుగుతాం, ఆయన మాత్రం అలా అడగడండి అంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఆయన పాపం స్టమక్ పెయిన్ తో చాలా అవస్థ పడుతున్నాడు. అలాంటి టైంలో ఆయన గొంతులో నుంచి ఎలాంటి రాగాలు వస్తున్నాయో చూద్దాం. నన్ను అడిగాడు ఫ్లైట్ లో కూర్చున్న తర్వాత అన్నారు, ఓ అర్జెంట్ గా బాత్రూమ్ వెళ్ళాలా, ఓ పని చేయండి, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత అని ఒక బెల్లు మోగుతుంది, వెంటనే ముందు ఒక బాత్రూమ్ ఉంది, వెనకాల ఒక 2 బాత్రూమ్లు ఉంటాయి, ఎందులోనైనా ఒక దానిలోకి వెళ్ళొచ్చు అన్నాడు. చాలా ఇరుగ్గా ఉంటుంది, నేను వెళ్ళలేను, నేను దానిలో పట్టను అన్నాడు. సరే ఓ పని చేయండి, దుబాయ్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతుంది కదా, అప్పుడు వెళ్తురు కానీ అన్నాడు. ఓకే సంతోషపడ్డాడు, కూర్చున్నాడు. దుబాయ్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ల్యాండ్ అయిందండి. ల్యాండ్ అవ్వగానే వెంటనే ఆయన బ్యాగ్ నా చేతిలో పెట్టాడు, టాయిలెట్స్ దగ్గరికి వెళ్ళాడు. రెస్ట్ రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 10 నిమిషాలు అయింది, 20 నిమిషాలు అయింది, ఇంకా రావట్లేదు. ఏంటబ్బా ఇతను ఇంకా రావట్లేదు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూస్తే ఆ టాయిలెట్స్ ముందు పెద్ద క్యూ ఉందండి. ఆ టాయిలెట్ ముందు పెద్ద క్యూ ఉంది, ఏంటి సంగతి అని చెప్పేసి ఒక ఆయన అడిగితే ఆ టాయిలెట్ లోకి ఎవరైనా ఒక్కరే వెళ్ళేసిన సిచ్యువేషన్ ఉందంట. ఆ వెళ్ళిన ఒక్కరు కానీ బయటకు వస్తే ఇంకొకరు వెళ్ళే పరిస్థితి. సో అలాంటి ఒక్కరికే అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ చూస్తే మా వార్డ్ నెంబర్ 27 నెంబర్ ఉంది, ఎందుకంటే 26 మంది వాళ్ళ ముందర నిలబడున్నారు. వీడు అవసరం పడుతున్నాడు, ఎలా అవసరం పడుతున్నాడు చూడండి. మనమైతే కడుపు నొప్పి వేసింది అనుకోండి, అమ్మా అయ్యా అంటాం, కానీ వాడు మాత్రం రాగంతో చెప్తున్నాడు బాధలు ఎలా. చచ్చిపోతున్నాడు, ఇంకా లాభం లేదని చెప్పేసి ఆ లోపల బయటికి రమ్మని పిలుస్తున్నాడు, పాట రూపంలో పిలుస్తున్నాడు. ఎందుకంటే మాట్లాడాడుగా, మనమైతే ఏమైనా బుద్ధి ఉందా ఎంతసేపు బయటికి రా అంటాం, కానీ ఆయన మాత్రం పాట రూపంలో పిలుస్తున్నాడు. పాటలు తప్ప నోట్లో నుంచి మాట అక్షరం ముక్క మాట రాదు. సో పాట రూపంలో పిలుస్తున్నాడు. ఎలా రాబోయి చందమామ నా వింత గాథ వినుమా, రాబోయి చందమామ అన్నాడు. అనేసరికి ఆ బాత్రూమ్ ఉన్నోడికి నిలబడింది, వాడు సమాధానం ఇస్తున్నాడు. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం జరిగింది ఏంటంటే వాడు కూడా సింగరే, వాడికి ఇదే రోగం ఉంది, వాడు కూడా పాటలు తప్ప మాట్లాడు, వాడు సమాధానం ఇస్తున్నాడు. ఎలా సమాధానం ఇస్తున్నాడు, ఏమని సమాధానం ఇస్తున్నాడు. వీడు రాబోయి చందమామ అనిపిస్తే వాడు అంటున్నాడు, ఆగబోయి భారతీయుడా ఆగి చూడబోయి విజయ గీతిక, ఆగబోయి భారతీయుడా ఆగి చూడబోయి, ఆగి చూడ ఏది చూసేది. వెంటనే బయటనాడు, ఆగదు 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 ఈ నిమిషం నీకోసమని అబ్బరే ఆపితే ఆగదు ఈ నిమిషం అనేసరికి లోపడున్నాడు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారు అనేసరికి బయట నోడికి మండిపోయింది. రగులుతుంది మొగిలిపోగా మీద బుస్సు బుస్సు అనేసరికి పాము వచ్చింది అనుకుంటే ఏమనుకో వాడు అట్లాగే బయటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. సో ఈ విధంగా మనం పాటలు పాడే ఒక వ్యక్తిని తీసుకొని కూడా మనం సరదాగా కామెడీ రూపంలో మనం వినిపించవచ్చు. థ్యాంక్ యూ. ఇలాగే మీరు డౌట్ పడుతున్నారు, చప్పలు కొట్టాలా వద్దా, కొట్టాలా వద్దా, కొట్టాలా వద్దా అని. నో ప్రాబ్లం, నాకు కొంచెం నేను చప్పలు కొట్టమని అడగను. ఎందుకు అడిగానంటే నాకు కొంచెం సిగ్గు మొహమాటం ఎక్కువ. ఈ మధ్య కొంచెం పెళ్ళైంది కాబట్టి వెంటనే సగం సిగ్గు పోయింది అనుకోండి. ఇది పక్కన పెడితే ఒక ప్రోగ్రామ్ లో ఇలాగే అడుగుతున్నాడు, చప్పట్లు కొట్టండి, కళాకారులను ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటే అభినందించండి. ఎవరు ఏ పని చేసినా సరే అభినందించాలి, అది మనం కర్తవ్యంగా భావించాలి. ఎవరు ఏ పని చేసినా కూడా అభినందించాలి అంటూ ఉంటే ఒక ఆయన చేసి నిలబడ్డాడు, శివారెడ్డి చాలా కరెక్ట్ చెప్పావా, నేను నీకు పెద్ద అభిమానయ్యా, నువ్వు చెప్పావు కాబట్టి నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరిని అభినందించలేదు, ఏ పని చేసినా కూడా నువ్వు చెప్పావు కాబట్టి ఈ రోజు నుండి ఎవరు ఏ పని చేసినా కూడా అభినందిస్తా అన్నాడు. చాలా సంతోషం సార్, మీరు మారారు, సంతోషం అన్నాను. ప్రోగ్రామ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆవిడ అన్నం వడ్డిస్తాను కూర్చోమంటే కూర్చున్నాడు. అన్నం వడ్డించగానే వెంటనే నేను గుర్తొచ్చానంట, నేను శివారెడ్డి ప్రోగ్రామ్ చూసి ఎంజాయ్ చేసి వస్తున్నాను బయట తిరిగి, కానీ ఇక్కడ వచ్చేసేమో మా ఆవిడ ఇంట్లోనే ఉండి చెమట వచ్చి నాకు అన్నం వండి పెడుతుంది, అభినందిద్దామని చెప్పేసి ఎలా అభినందించాలో తెలియక టక్కన ఇలా అన్నాడు.
ఎంత తెల్లకుండా